లోక్సభ ఎన్నికలకు మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించింది బీఆర్ఎస్. మెదక్ స్థానానికి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్ కు గాలి అనిల్ కుమార్, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరి సందీపూర్ రాజు పేర్లను ఖరారు చేసింది గులాబీ పార్టీ. లోక్సభ ఎన్నికలకు మరో నలుగురు క్యాండిడేట్స్ ని ప్రకటించింది బీఆర్ఎస్. మల్కాజ్గిరి సందీపూర్ రాజు, అలాగే చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, మెదక్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్ గాలి అనిల్ కుమార్. ఇటీవలి కాలంలోనే జహీరాబాద్ కు సంబంధించినటువంటి బీబీ పాటిల్ ప్రస్తుతం ఇతర పార్టీలోకి జాయిన్ అవడంతో ఆ స్థానంలో గాలి అనిల్ కుమార్, అలాగే మల్కాజ్గిరి స్థానంలో కొంతమంది బీఆర్ఎస్ సీనియర్స్ విముఖత వ్యక్తం చేయడంతో సంబీపూర్ రాజును ఖరారు చేసింది. మెదక్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ పాయింట్స్. లోక్సభ ఎన్నికలకు మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించింది బీఆర్ఎస్. మెదక్ స్థానానికి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్ కు గాలి అనిల్ కుమార్, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరి సంబీపూర్ రాజు పేర్లను ఖరారు చేసింది గులాబీ పార్టీ. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, నలుగురు పేర్లను ప్రకటించింది, ఇంకా రిమైనింగ్ ప్రకటించాల్సి ఉంది. ఏంటి అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? ఇప్పటికే 4 పేర్లను అధికారికంగా ప్రకటించింది బీఆర్ఎస్. ఒకటి ఖమ్మం, మహబూబాద్, పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలకు, లోక్సభ స్థానాలకు నలుగురు అభ్యర్థులు ప్రకటించింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాద్ నుంచి మాలోత్ కవిత. ఈ నలుగురు పేర్లను ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇంకొక నలుగురు పేర్లను ఖరారు చేసింది, ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ప్రధానంగా మల్కాజ్గిరి నుంచి ముందుగా మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి రంగంలోకి దిగుతాడనుకున్నారు. ఆయన విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో కొత్త అభ్యర్థి కోసం అన్వేషించారు. మొన్న మల్కాజ్గిరికి సంబంధించిన సీనియర్ నేతలతో ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఇక మల్కాజ్గిరికి షమీపూర్ రాజు అలియాస్ సుంకరి రాజు ఇతన్ని బరిలోకి దించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దాదాపు ఆయన పేరును కూడా ఖరారు చేసింది. ఇకపోతే మెదక్ స్థానం నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఆయన గజ్వేల్ కాంగ్రెస్ నేతగా ఉండే గతంలో, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ తో పనిచేస్తూ వచ్చారు. ఇక ఆయనని మెదక్ స్థానం నుంచి బరిలోకి దించాలి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని అని కూడా నిర్ణయించారు. అధికారికంగా ప్రకటిస్తారు నేడు రేపు. ఇక జహీరాబాద్ స్థానం నుంచి గాలి అనిల్ కుమార్ కాంటెస్ట్ చేసుకోబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. మెదక్ స్థానాన్ని ఆయన కోరుకున్నప్పటికీ మెదక్ స్థానాన్ని ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో మెదక్ జహీరాబాద్ స్థానం నుంచి గాలి అనిల్ కుమార్ ని బరిలోకి దించాలని నిర్ణయించుకున్నారు. ఇక చేవెళ్లకు సంబంధించి రంజిత్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తను పోటీ చేసేది లేదని భీష్మించుకొని కూర్చున్న నేపథ్యంలో అక్కడ కొత్త అభ్యర్థి కోసం అన్వేషించారు. కొత్త అభ్యర్థి కార్తిక్ రెడ్డిని, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను పరిశీలించారు. దీనికోసం మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డితో సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా కార్తిక్ రెడ్డి కూడా చాలా సార్లు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇక చివరికి కాసాని జ్ఞానేశ్వర్ని బరిలోకి దించాలి. ముదిరాజు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. ముదిరాజులకు గతంలో ఒక టికెట్ కూడా ఇవ్వకుండా అవమానించారని బీఆర్ఎస్ కు ఉన్న నిందారోపణను తొలగించుకోవడానికి కాసాని జ్ఞానేశ్వర్ని బరిలోకి దించాలి, చేవెళ్ల దించాలని నిర్ణయించుకున్నారు. సో 4 అధికారికంగా ప్రకటించారు, 4 అనధికారికంగా పేర్లు లీక్ చేశారు. సో నేడో రేపో ఈ నలుగురికి సంబంధించిన పేర్లను అధికారికంగా ఖరారు చేసే అవకాశం. ఇంకపోతే నల్గొండ స్థానానికి సంబంధించి కూడా దాదాపు అభ్యర్థిని ఖరారు చేశారు. అక్కడ కంచెర్ల కృష్ణారెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఇంకొక పేరు కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. 4 పేర్లు అయితే ఖరారు చేశారు, కానీ నల్గొండకు సంబంధించి కంచెర్ల కృష్ణారెడ్డిని బరిలోకి దించాలా లేదా ఇంకొక అభ్యర్థిని బరిలోకి దించాలనేది థింక్ చేస్తున్నారు. రేపు కనుక నల్గొండకు సంబంధించిన అంశానికి సంబంధించి, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి క్లారిటీ వస్తే ఇప్పుడు నేను చెప్పిన 4 స్థానాలతో పాటు ఇంకొక నల్గొండ స్థానం, మొత్తం 5 స్థానాలకు కూడా రేపు అధికారికంగా పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.